గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ఐఎమ్ సంపత్ కుమార్, ఫ్యాకల్టీ ఇన్ ఫిజిక్స్. ఈరోజు మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయినటువంటి ఆసిలేషన్ అనే చాప్టర్ నుండి సింపుల్ హార్మోనిక్ మోషన్ అనే లాంగ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము ముందుకు వచ్చాను. కాబట్టి ఇది ఆసిలేషన్ చాప్టర్ నుండి మనకు క్వశ్చన్ పేపర్లో 20th క్వశ్చన్, 19th క్వశ్చన్ వర్క్ ఎనర్జీ పవర్ నుండి, 20 క్వశ్చన్ ఆసిలేషన్ నుండి వస్తుంది. కాబట్టి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయినటువంటి సింపుల్ హార్మోనిక్ మోషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. కాబట్టి ఈ విధంగా మన క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడో ఫస్ట్ తెలుసుకుందాం. అదేవిధంగా మన టాపిక్లోకి, మన సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం వెంటనే. అవర్ టాపిక్ ఈస్ టుడే సింపుల్ హార్మోనిక్ మోషన్. సింపుల్ హార్మోనిక్ మోషన్. సింపుల్ హార్మోనిక్ మోషన్. ఫస్ట్ మనం ఆసిలేషన్ చాప్టర్ నుండి 2 లాంగ్ క్వశ్చన్లు ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ ఏంటంటే మనకు సింపుల్ పెండ్యులం అనే లాంగ్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా ఆసిలేషన్ చాప్టర్లో మరొక లాంగ్ క్వశ్చన్ ఏంటంటే సింపుల్ హార్మోనిక్ మోషన్. రెండింటిలో సింపుల్ అనే వర్డ్ వస్తుంది, అలాగని రెండు సింపుల్గా ఉంటాయని మనం అనుకోవద్దు. సింపుల్ పెండ్యులం, అదేవిధంగా సింపుల్ హార్మోనిక్ మోషన్, ఈ రెండింటిలో సింపుల్ అనే వర్డ్ వస్తుంది. మనకు కన్ఫ్యూజ్ అయ్యి ఒక ఆన్సర్ ఇంకొక క్వశ్చన్కి రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కన్ఫ్యూజ్ కాకుండా సింపుల్ పెండ్యులం అనే ఆన్సర్ వస్తేనేమో మనకు సింపుల్ పెండ్యులం డయాగ్రామ్ మాత్రమే వేయాలి. ఇది సింపుల్ హార్మోనిక్ మోషన్ కాబట్టి దీనికి డిఫరెన్స్ కంపల్సరీ గమనించాలి. చాలా మంది స్టూడెంట్స్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు సింపుల్ పెండ్యులం ఆన్సర్ రాస్తున్నారు, సింపుల్ పెండ్యులం అనే క్వశ్చన్ వచ్చినప్పుడు సింపుల్ హార్మోనిక్ మోషన్ ఆన్సర్ రాస్తున్నారు. ఆ విధంగా 8 మార్క్స్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఆసిలేషన్ నుండి సింపుల్ హార్మోనిక్ మోషన్కి, సింపుల్ పెండ్యులంకి డిఫరెన్స్ ఏంటో మీరు గమనించాలి. కాబట్టి ఫస్ట్ వన్ అవర్ టాపిక్ ఏంటంటే సింపుల్ హార్మోనిక్ మోషన్. క్వశ్చన్ ఏ విధంగా అవుతుంది, ఇంతకీ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడో మనం ఫస్ట్ తెలుసుకుందాం. క్వశ్చన్ ఏ విధంగా అవుతుందంటే డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్. డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్. షో దట్ the motion of the projection of a particle performing uniform circular motion on any diameter is SHM. ఇది మన క్వశ్చన్, లాంగ్ క్వశ్చన్. వన్స్ అగైన్, డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్. డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్. షో దట్ the motion of projection of a particle performing uniform circular motion on any diameter is SHM. సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏదైనా ఒక పార్టికల్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఉంటే ఆ పార్టికల్ యొక్క మోషన్ జనరల్గా మనం సింపుల్ హార్మోనిక్ మోషన్ని చూపించాల్సి ఉంటుంది. ఫస్ట్ డెఫినేషన్కి 1 మార్క్ ఉంటుంది కాబట్టి డెఫినేషన్ తీసుకున్నట్లయితే మనము సింపుల్ హార్మోనిక్ మోషన్ డెఫినేషన్ 1 మార్క్ ఉంటుంది. డెఫినేషన్ రాస్తున్నా ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఫస్ట్ సింపుల్ హార్మోనిక్ మోషన్ మీన్స్ ఇఫ్ ఏ బాడీ మూవ్స్ టు అండ్ ఫ్రో అబౌట్ ఏ మీన్ పొజిషన్, if the acceleration of body is directly proportional to displacement and it is in opposite direction, it is called simple harmonic motion. If a body moves to and fro about a mean position, if the acceleration of body is directly proportional to displacement and it is in opposite direction, ఏదైనా ఒక బాడీ అటు ఇటు కదులుతూ ఉండాలి. ఏదైనా ఒక బాడీ అటు ఇటు కదులుతూ ఉండి దాని యాక్సిలరేషన్ డిస్ప్లేస్మెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీగా ఉంటే దాన్ని ఏమంటామంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటాం. ఇఫ్ ఏ బాడీ మూవ్స్ టు అండ్ ఫ్రో అబౌట్ ఏ మీన్ పొజిషన్, ఇఫ్ ద యాక్సిలరేషన్ ఆఫ్ బాడీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ అండ్ ఇట్ ఈస్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. దీని ప్రకారం మనం ఈక్వేషన్ రాస్తే ఏ ప్రపోర్షనల్ టు -y, ఫార్ములా ఏంటంటే ఏ ప్రపోర్షనల్ టు -y. వన్స్ అగైన్ డెఫినేషన్, if a body moves to and fro about a mean position, if the acceleration of body is directly proportional to displacement and it is in opposite direction, ఇక్కడ మైనస్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. if a body moves to and fro about a mean position, if the acceleration of body is directly proportional to displacement of body which is in opposite direction is called simple harmonic motion. డెఫినేషన్ రాసేటప్పుడు ఎటువంటి వర్డ్స్ కూడా మిస్ కాకుండా చూసుకోండి. కంపల్సరీగా డెఫినేషన్లో మనం వాడే వర్డ్స్ అన్ని కూడా కవర్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా సెంటెన్స్ కరెక్ట్గా ఫామ్ చేయాలి. ఇఫ్ ఏ బాడీ మూవ్స్ టు అండ్ ఫ్రో అబౌట్ ఏ మీన్ పొజిషన్,
if the acceleration of body is directly proportional to displacement and it is in opposite direction. అంటే ఏదైనా ఒక బాడీ అటు ఇటు కదులుతూ దాని యాక్సిలరేషన్ డిస్ప్లేస్మెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీగా ఉండాలి. అంటే యాక్సిలరేషన్ ఇంక్రీజ్ అయితే దాని డిస్ప్లేస్మెంట్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి, యాక్సిలరేషన్ డిక్రీజ్ అవుతే డిస్ప్లేస్మెంట్ కూడా డిక్రీజ్ అవ్వాలి. దాన్ని ఏమంటామంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటాం. సో నెక్స్ట్ ప్రూఫ్ చూసినట్టయితే మనకు క్వశ్చన్ ఏ విధంగా అవుతుందని చెప్పినాం, ఇంతకుముందు ఆల్రెడీ చెప్పినాం. డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్, డెఫినేషన్ రాస్తే 1 మార్క్ ఉంటుంది ఇక్కడ, కాబట్టి ఫస్ట్ దానికి 1 మార్క్ కంప్లీట్ అయింది. If a body moves to and fro about a mean position, the acceleration of body is directly proportional to displacement. It is an opposite direction is called simple harmonic motion. Definition ki 1 mark completed. So next question is show that the motion of projection of a particle performing uniform circular motion on any diameter is simple harmonic motion. అంటే మనకు ఇక్కడ మనం దాన్ని ప్రూవ్ చేయడానికి డయాగ్రామ్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ when we have to taking the diagram, so here circle, let us consider if the particle is moving on the circumference of the circle. So let here a particle which is moving on the circumference of the circle, let here, so here two perpendicular diameters are, let us they are the x dash and also y dash. Let here this is the one of the circle, the center point of the circle, let that is the O, and a particle of mass small m is moving on the circumference of the circle. Let at particular instant of time the particle is at the point of capital P. Let this is the P point. Let the particle moving with uniform angular velocity omega at particular instant of time the particle so angular displacement, let that is the theta. So here when the after time t, when the particle reaches the capital P point from x point to P point, here the particle started at x point and also it is moving on the circumference of the circle. So after time t the particle reaching the P point from x point నుండి P అనే పాయింట్ కి కదిలింది అనుకున్నాం. ఇక్కడ angular displacement, let that is the theta. So let us consider when we have to draw a straight line, so which is perpendicular to the y dash from P point నుండి y dash పైకి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తున్నా. సో ఇది z షేప్ లో ఉంది కాబట్టి ఇక్కడ యాంగిల్ θ అవుతే ఇక్కడ ఉన్న యాంగిల్ θ అవుతుంది. సో here θ equal to we have to write as omega t because of angular displacement equal to angular velocity into time. Similarly here θ equal to omega t or omega t equal to θ. So let this point is the here, so here it reaching the one point, let that is the capital N point. So the displacement of body, let that is the small y. So here after time t the particle reaching capital P point, so when we are to observing the foot of perpendicular which is moving on the y dash, let the displacement of the particle after time t, so from O to N, let the displacement is the y. So when the particle moving on the circumference of the circle, the foot of perpendicular moving on the y dash diameter. సో దీనిపైన తిరుగుతుంది. ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పార్టికల్ ఇక్కడ ఉంటే దీన్ని ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అంటాం. పార్టికల్ ఇక్కడ ఉంటే దీన్ని ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్, దీనికి పర్పెండిక్యులర్ గా లైన్ రాయాలి. ఒకవేళ పార్టికల్ ఇక్కడ ఉంటే ఇది ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఇక్కడ ఉంటుంది. ఒకవేళ పార్టికల్ ఇక్కడ ఉంటే ఓ పాయింట్ ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అవుతుంది. వెన్ ద పార్టికల్ మూవింగ్ ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్, ద ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఇస్ మూవింగ్ ఆన్ ద y dash diameter. సో ఇప్పుడు మనకి డయాగ్రామ్ వేస్తే సరిపోతుంది. ఇక్కడ ఈ విధమైన డయాగ్రామ్ మనం ఫస్ట్ వేయాలి. సో ఇక్కడ మనకు ఇక్కడ టీటా యాంగిల్ అవుతే ఇది కూడా టీటా అవుతుంది, ఎందుకంటే జెడ్ షేప్ లో ఉంది కాబట్టి ఆపోజిట్ యాంగిల్స్ సేమ్ ఉంటాయి. ఇక్కడ మన కీ పాయింట్ ఏంటంటే ఫస్ట్ మనం ఇక్కడ రాయాల్సిన మ్యాటర్ సింపుల్ గా రాయాలి. లెట్ ఏ పార్టికల్ ఆఫ్ మాస్ స్మాల్ m is moving on the circumference of the circle. So here let with uniform angular velocity omega, after time t the particle is at the capital P point, then the foot of perpendicular is moving on the y dash. ఇది రాస్తే అయిపోతుంది. Once again let us consider a particle of mass small m is moving on the circumference of the circle of the radius capital A, of the radius capital A. ఇది రేడియస్ అవుతుంది, ఇది కూడా సేమ్ A నే అవుతుంది. కాబట్టి
So let us consider radius is capital A and O point is the center point. After time t, the particle reaching the capital P point and the theta perpendicular point is the N. ఈ మ్యాటర్ రాస్తే సరిపోతుంది. ఓకేనా? మనం ఒకసారి let a particle of mass moving on the circumference of the circle of radius capital A and center point capital O. After time t, the particle reaching the capital P point. At the same time, theta perpendicular is capital N. సో ఈ మ్యాటర్ మనం ఒక 3 సెంటెన్స్ రాస్తే సరిపోతుంది. సో దీని తర్వాత మన కీ పాయింట్ ఏంటంటే ఇక్కడ మెయిన్గా ఫస్ట్ మనము ఇక్కడ y ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయాలి ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బాడీ. ఫైండ్ అవుట్ చేయాలంటే ఫ్రమ్ ట్రయాంగిల్ అని తీసుకోవాలి కదా. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏం ట్రయాంగిల్ తీసుకోవాలి ఇక్కడ? ఫ్రమ్ ట్రయాంగిల్ OPN. ఫ్రమ్ ట్రయాంగిల్ OPN ఏమని రాసుకోవచ్చు కదా? ఫ్రమ్ ట్రయాంగిల్ OPN. So here angle made at capital P point when we have to applying the sine function sin theta equal to or sin omega t equal to, we have to write this here sin omega t equal to opposite side by hypotenuse. Opposite side how much value? OL. Next దాని తర్వాత ఇక్కడ మనకు hypotenuse OP equal to how much value? A. Opposite side is the y and hypotenuse is the capital A. So here sin omega t equal to y by a. ఇది కీ పాయింట్. ఈ ఈక్వేషన్ వస్తే మనకు టోటల్ ఆన్సర్ వస్తుంది. ఒకవేళ ఈ ఈక్వేషన్ రాకపోతే మొత్తానికి ఆన్సర్ రాదు, ఇక్కడ ఆగిపోతాం. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే y ఈక్వల్ టు a ఇంటూ sin omega t, a sin omega t. So this is the displacement equation. This equation represents here displacement. Let this is the first equation. So here we got one equation y equal to a sin omega t. Simply from triangle OPN, when we have to applying the sin function, sin omega t equal to opposite side by hypotenuse y by a. Cross multiplication చేస్తే a into వస్తుంది. a into sin omega t equal to y. దీన్ని మనం y equal to a sin omega t అని రాయొచ్చు. దిస్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్. కానీ మనకు ఏమని ప్రూవ్ చేయాలి? ఇప్పుడు మనము యాక్సిలరేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ అని చూపించాలంటే ఇప్పుడు యాక్సిలరేషన్ ఇక్కడ లేదు, ఓన్లీ డిస్ప్లేస్మెంట్ ఉంది. సో టు ఫైండ్ అవుట్ ద యాక్సిలరేషన్ వీ హావ్ టు డిఫరెన్షియేటింగ్ దిస్ ఈక్వేషన్. above equation is differentiating with respect to the time t. ఎందుకు డిఫరెన్షియేషన్ చేయాలి? విత్ రెస్పెక్ట్ టు ద టైం. హౌ కెన్ చేంజ్ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈస్ కాల్డ్ వెలాసిటీ. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈస్ కాల్డ్ యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ రావాలంటే వెలాసిటీ రావాలి, వెలాసిటీ రావాలంటే డిస్ప్లేస్మెంట్ రావాలి. కాబట్టి డిస్ప్లేస్మెంట్ ద్వారా వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ ఈక్వేషన్ డిఫరెన్షియేషన్ చేస్తే మనకు వచ్చేది వెలాసిటీ. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, టైంతో పాటుగా డిస్ప్లేస్మెంట్ ఏ విధంగా చేంజ్ అవుతుందో ఇండికేట్ చేసేదాన్ని వెలాసిటీ అంటాం. కాబట్టి హౌ కెన్ చేంజ్ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం ఇస్ కాల్డ్ వెలాసిటీ. దేర్ఫోర్ above ఈక్వేషన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ద టైం. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే dy by dt into y. ఏం లేదు, డిఫరెన్షియేషన్ అనేది చాలా ఈజీ. sin theta డిఫరెన్షియేషన్ cos theta differentiation minus sin theta. Must remember formulas. Sin theta differentiation cos theta differentiation minus sin theta. So d by dt తో both side multiply చేస్తే దాన్ని differentiating అంటాం. d by dt into y equal to d by dt into a sin omega t. Equation లో a is the constant, because of that is the radius of the circle. So a is the constant. Sin omega t differentiation we know, sin theta differentiation cos theta. Therefore so a into cos omega t. So again we have the sub function is there in the bracket, that is the omega t. So omega t differentiation omega t differentiation dt by dt equal to 1. So therefore we have to write as a into omega or omega a into cos omega t. A omega a or a omega into cos omega t. This is the rate of change of displacement is called velocity. So must remember sin theta differentiation cos theta.
d by dt into sin theta equal to cos theta. So therefore here v equal to, we got a omega cos omega t. Once again, so differentiating on both sides, first equation dy by dt equal to d by dt into a sin omega t. A is the constant, sin omega t differentiation cos omega t, omega t differentiation omega, dt by dt equal to 1. v equal to a into omega into cos omega t. ఎందుకంటే cos అనేది ఫంక్షన్ కాబట్టి లాస్ట్ కి రాయాలి, a omega కాన్స్టెంట్ కాబట్టి ముందు రాసాను. సో ఇప్పుడు మనకు యాక్సిలరేషన్ కావాలి. యాక్సిలరేషన్ కావాలంటే we know the rate of change of velocity is called acceleration, the rate of change of displacement is called velocity, the rate of change of velocity is called acceleration. So here again above equation differentiating with respect to the time. Above equation is differentiating with respect to the time. సేమ్ ఇదే మోడల్ మనకి డిఫరెన్షియేటింగ్ ఏ విధంగా చేస్తాం ఇక్కడ అదే విధంగా చేయాలి. చేస్తే ఇప్పుడు మనం ఏమనాలి, dv by dt, v కి డిఫరెన్షియేషన్ చేస్తే dv by dt ఈక్వల్ టు d by dt ఇంటూ a omega cos omega t, a omega cos omega t. ఇటువైపు d by dt తోటి ఇటువైపు d by dt తోటి మల్టిప్లై చేస్తాం. సో dv by dt ఈక్వల్ టు d by dt ఇంటూ a omega cos omega t. The rate of change of velocity is called acceleration, a equal to d by dt into a omega constant బయట రాసేస్తున్నాం, a omega into cos omega t differentiation already I told you, cos theta differentiation minus sin theta, therefore we have write as minus sin omega t. Again here omega t is the sub function, omega t differentiation same గా omega రాసాం, అదే విధంగా ఇక్కడ omega అవుతుంది కాబట్టి so a omega constant, cos omega t differentiation minus sin omega t, omega t differentiation omega dt by dt 1. So here we have write as a equal to plus into minus omega into omega square remaining value a sin omega t, bracket లో a sin omega t అని రాస్తున్నాం. a sin omega t already we saw here. So y equal to a sin omega t. At the place of a sin omega t, we have to write as the y. So here since from 1 we have to write as at the place of a sin omega t, that is the y. A equal to minus omega square into y. Here omega square is the constant. That's why we have to write as the constant. This is the proportional రాసుకోవచ్చు, a proportional to minus y. The acceleration is directly proportional to displacement and it is in opposite direction. So therefore the motion of the projection of a particle performing the uniform circular motion on any diameter is simple harmonic motion. Simple harmonic motion అని చూపించాలంటే యాక్సిలరేషన్ డిస్ప్లేస్మెంట్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ గా ఉంటుందని చూపించాలి. యాక్సిలరేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ అండ్ ఇట్ ఈస్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. So last ఒక sentence, therefore the motion of n means here, so foot of perpendicular, the motion of n is SHM, simple harmonic motion. So this is the long answer. The motion of capital N is the simple harmonic motion. So this is the proof of the simple harmonic motion. First simple harmonic motion definition రాసినందుకు 1 మార్క్ వస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత డయాగ్రామ్ వేసినందుకు ఇక్కడ 1 మార్క్ వస్తుంది, 2 మార్క్స్. దాని తర్వాత y ఈక్వల్ టు a sin omega t డిఫరెన్షియేషన్ ఇక్కడ వరకు చేసినందుకు 1 మార్క్. నెక్స్ట్ v ఈక్వల్ టు a omega cos omega t, సో ఇక్కడ వరకు వెలాసిటీ డిరైవ్ చేసినందుకు 1 మార్క్. నెక్స్ట్ దాని తర్వాత యాక్సిలరేషన్ a ఈక్వల్ టు మైనస్ omega స్క్వేర్ y అని డిరైవ్ చేసినందుకు ఇక్కడ వరకు 1 మార్క్. గుర్తుపెట్టుకోవాలి అందరూ, డిస్ప్లేస్మెంట్ కి 1 మార్క్, వెలాసిటీకి 1 మార్క్, నెక్స్ట్ యాక్సిలరేషన్ కి 1 మార్క్. నెక్స్ట్ లాస్ట్ కన్క్లూజన్, ద మోషన్ ఆఫ్ ద క్యాపిటల్ ఈస్ SHM. ఇక్కడ యాక్సిలరేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ రాసి దేర్ఫోర్ ద మోషన్ ఆఫ్ ద క్యాపిటల్ ఈస్ SHM. దీని కన్క్లూజన్ అంటాం. కన్క్లూజన్ కి 1 మార్క్. టోటల్ గా మనకు 1 ప్లస్ ఈ డెఫినేషన్ కి 1 ప్లస్ డయాగ్రామ్ కి 1 ప్లస్ డిస్ప్లేస్మెంట్ 1 ప్లస్ వెలాసిటీ 1 ప్లస్ యాక్సిలరేషన్ 1 ప్లస్ కన్క్లూజన్ 1. టోటల్గా 1 2 3 4 5 6 మార్క్స్ కంప్లీట్ అయినాయి. ఇంకొక 2 మార్క్స్ మనకు ప్రాబ్లం ఇస్తాడు. ఒకవేళ అటాచ్ ప్రాబ్లం ఇవ్వనట్టయితే సో దీనికి 8 మార్క్స్ కన్సిడర్ చేయడం జరుగుతుంది.
సో మనకి జనరల్గా మనం 6 మార్క్స్ తీసుకున్నా కానీ దీనికి అటాచ్డ్ ప్రాబ్లంగా ఎక్కువగా మనకు వాట్ ఈస్ ద సెకండ్స్ పెండ్యులమ్, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద సెకండ్స్ పెండ్యులమ్ అని ఇస్తారు. నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయింది కాబట్టి సో ఈ విధంగా మనం ఆన్సర్ రాస్తే క్లారిటీగా మనకు 6 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఒకవేళ ప్రాబ్లం ఇవ్వనట్టయితే డైరెక్ట్గా మనకు 8 మార్క్స్ దీనికి సో ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ.